కన్యాకుమారి ఇది భారతదేశానికి దక్షిణాన చివర ఉన్న సిటీ. ఇక్కడ స్వయంగా పార్వతీదేవి పరమశివుని వివాహం చేసుకోవడానికి ఎదురు చూసి చూసి ఇక్కడే విగ్రహ రూపంలో కొలువైంది. ఈ అమ్మవారిని ఇక్కడి వాళ్ళు భగవతి అమ్మన్ అని కొలుస్తున్నారు. ఈ టెంపుల్ దగ్గర 3 సముద్రాలు కలిసే చోటు ఎంతో అందంగా మనకు కనిపిస్తుంది. మన పిల్లలతో కనుక ఇక్కడికి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు కనుక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఇంకో ప్రదేశం ఉంది. అక్కడికి బోట్ ద్వారా సముద్రంలో వెళ్ళాలి. బోట్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే 300 రూపీస్ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. బెటర్ వీకెండ్స్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే రష్ చాలా ఎక్కువ ఉంటుంది. బోట్ ఎక్కి 5 మినిట్స్ జర్నీ చేశాక ఈ ప్లేస్కి వస్తాం. ఇదే వివేకానంద రాక్ మెమోరియల్. ఇక్కడ 4 అద్భుతాలు ఉంటాయి. ఒకటి, వివేకానంద స్వామి వారు సముద్రం గుండా ఈదుకొని వచ్చి ఇక్కడ ధ్యానం చేశారట. దానికి గుర్తుగా ఇక్కడే ధ్యాన మందిరాన్ని నిర్మించారు. నెక్స్ట్, అమ్మవారు శివుని కోసం తపస్సు చేసినట్టుగా తన అడుగు గుర్తు మనకి ఇక్కడ కనిపిస్తుంది. మూడవది గ్లాస్ బ్రిడ్జ్. దీన్ని రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. దీని మీద నడుస్తుంటే కింద సముద్రం క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నాలుగవది తిరువల్లువార్ స్టాచ్యూ. ఈయన తమిళనాడులోనే ప్రముఖ రచయిత. తమిళనాడుకి ఈయన చేసిన సేవలకు గుర్తుగా ఈ కన్యాకుమారిలోనే అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించారు. ఈ పైకి వెళ్ళాలంటే 3 అంతస్తుల మెట్లు ఎక్కి వెళ్ళాలి. పైకి వెళ్ళాక త్రివేణి సంగమం, అమ్మవారి టెంపుల్ చాలా అద్భుతంగా మనకి కనిపిస్తాయి. ఈ కన్యాకుమారి అమ్మవారి ఫుల్ డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.